స్కంద పురాణంలో ఉంది. బైబిల్లో ఉన్నవన్నీ అక్కడ రాయబడింది. బైబిల్లో ఉన్నవన్నీ అక్కడ రాయబడింది. పరలోకము నరకం గురించి బైబిల్లో ఎన్ని ఉన్నాయో అవన్నీ హిందువులు శాస్త్రాల్లో ఉన్నవే, ఇక్కడున్నవే, బైబిల్లో ఉన్నవే. నా ప్రియమైన వాళ్ళారా, నరుని జ్ఞానము ఏ పాటిది? యాకోబు 3:17 పైనుండి వచ్చిన జ్ఞానము మొదట పవిత్రమైనది, తర్వాత సమాధానమైనది, మృదువైనది, సులభముగా లోబడినది. కనుక నా ప్రియమైన వాళ్ళారా, జ్ఞానము కొరకు నిరంతరము ప్రయాసపడండి. ఈ లోకంలో అపార్ట్మెంట్లు కొందామని, ఆస్తులు సంపాదిద్దామని, నాతో పాటు వాళ్ళందరూ 5-6 కోట్ల రూపాయలు సంపాదించారు. నేను నిరంతరం ఆయన కొరకు శ్రమపడుతూ, ఆయన విశ్వాసిగా, నేను నీ బిడ్డగానే చనిపోవాలి, నేను నీ బిడ్డగానే చనిపోవాలి, నీ దగ్గరికి రావాలి. ఈ లోకంలో అనేక మంది భక్తులు చనిపోతూ ఉన్నారు, అనేక మంది కోటీశ్వరులు చనిపోతున్నారు. అందరూ ఇక్కడ అవన్నీ వదిలేసి వెళ్ళిపోతూ ఉన్నారు. కనుక దేవుడు ఇచ్చిన జ్ఞానము, పరలోకము నుంచి వచ్చిన జ్ఞానము, అది పవిత్రమైనది, సమాధానమైనది, మృదువైనది, సులభముగా లోబడినది. యాకోబు 3:17 రాయబడింది. నా ప్రియమైన వారు, ఆ విధంగా మీరు జ్ఞానము దేవుడి దగ్గర నుంచి అడగండి. దేవుడు కృపావరాలు అడగండి. 9 కృపావరాలు: స్వస్థపరచు వరం, భాషలు మాట్లాడడం, ఆత్మ వివేచన వరం, ఆ భాషలకు అర్థం చెప్పే వరం, విశ్వాసం అనే వరం. ప్రతి దేవుడి నుంచి వచ్చే ప్రతి కృపావరాలు పొందటానికి, ఆయన జ్ఞానం పొందటానికి ఆయనకు సాక్షిగా నిలబడండి. నీ జీవితాన్ని పరిశీలించుకోండి. నీ జీవితాన్ని పరిశీలించుకోండి. నా ప్రియమైన వాళ్ళారా, నువ్వు చర్చికి వెళ్ళేటప్పుడు నువ్వు ఏ విధంగా వెళ్తున్నావు, పరిశుద్ధంగా ఉన్నావని ఒక్కసారి పరిశీలన చేసుకోండి. కానుకలు ఇచ్చే విషయంలో జాగ్రత్తగా ఉన్నావా, పరిశీలించుకో. నా ప్రియమైన వాళ్ళారా, పాటలు పాడే విషయంలో నువ్వు కరెక్ట్గా ఉన్నావా లేదో పరిశీలించుకో. ప్రార్థన విషయంలో ఒక్కసారి పరిశీలించుకో. నీ కుటుంబ ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన, సామూహిక సంఘ ప్రార్థనలో ఉన్నావో లేదో ఒక్కసారి పరిశీలన చేసుకున్న నా ప్రియమైన వాళ్ళారా, సాక్ష్యం చెప్పే విషయంలో నీ ప్రవక్తన ఎలాగుందో ఒక్కసారి పరిశీలన చేసుకో. ఎన్నో 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 సంవత్సరాల నుంచి ఇకనైనా నా బిడ్డ మారుతాడేమో, ఇకనైనా నా బిడ్డ మారుతాడేమో, ఇకనైనా నా బిడ్డ నా దగ్గరకు వస్తాడేమో, ఎన్నిసార్లు క్షమించానే, ఎన్నోసార్లు క్షమించానే, ఇకనైనా నా సంఘంకి వచ్చి నన్ను ఆరాధిస్తాడు, నా జ్ఞానాన్ని నా కుమారుడు ఎతుకుతాడని ఈరోజు ఎదురు చూస్తూ ఉన్నాడు. నా ప్రియమైన వాళ్ళారా, దావీదు మహారాజు ఎంత బ్లెస్ చేశాడండి. ఒక్క తప్పు చేసినందుకు జీవితంలో మరన్నడూ తప్పు చేయలా. చిన్న తప్పు చేసి ఎన్ని కీర్తనలు పాడాడు. ఒక్క చిన్న తప్పు చేసి అమ్మో దేవుడు ఏమని అంటాడేమో, నేను వెళ్ళను. లేదా బాగా సంపాదన ఇచ్చాడనుకోండి, పాస్టర్ గారికి ఇస్తే ఆయన వాడేసుకుంటాడు. నువ్వు దేవుని దగ్గరికి తీసుకురావాలి. నువ్వు దేవుని దగ్గరికి తీసుకొస్తే దేవుడు చూసుకుంటాడు పాస్టర్ సంగతి. నా ప్రియమైన వాళ్ళారా, జ్ఞానము మనల్ని ఆపద నుంచి కాపాడుతుంది. జ్ఞానము బలవంతులుగా చేస్తుంది. జ్ఞానము కీడు నుంచి తొలగించేటట్లు చేస్తుంది. జ్ఞానము తెలివినొందినట్లు చేస్తుంది. ఆయన జ్ఞానం వల్ల దేవుడు మర్మాలు తెలుస్తాయి. నా ప్రియమైన వాళ్ళారా, ఆయన పరిశుద్ధుడు కనుక మనం అందరం పరిశుద్ధంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. నా ప్రియమైన వాళ్ళారా, ప్రార్థన చేద్దాం. తలలు వంచండి. నీ కొరకు నా కొరకు శిలువ పైన తన ప్రాణాన్ని బాహాటముగా ఆయన తన ప్రాణాన్ని బలిచ్చాడు. నీ కొరకు నా కొరకు బాహాటంగా శిలువ పైన చనిపోయాడు ఆయన. నువ్వు బాహాటంగా దేవుణ్ణి ఒప్పుకోవటానికి ఇష్టపడలేదు. నా ప్రియమైన వాళ్ళారా, ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్ని మేలు, నా కుమార్తెకు పెళ్ళి అవ్వాలి, నా కొడుకు ఉద్యోగం రావాలి, ఫలానా కాలేజీలో సీట్ రావాలి, ఫలానా అపార్ట్మెంట్కి అప్పు తీరాలి, ఈ విధమైన ఆలోచనలతో ఉన్నావు. ఇవన్నీ దేవుడు తగిన సమయంలో మీకు సహాయం దయచేస్తున్నాడే, ఇప్పటిదాకా ఇచ్చాడే. ఇకనైనా ఈ మిగతా జీవితం నా ప్రభువా నీ కొరకు నేను సిద్ధంగా ఉన్నానయ్యా, ఏదో ఒక పని నీ గురించి నేను చేసి సాక్షిగా ఉంటాను అన్నవాళ్ళు ఒక్కసారి నుంచండి, మీ గురించి ప్రార్థన చేస్తాను. కృపా సత్య సంపన్నుడా వందనములు. ఇప్పటిదాకా నువ్వు మాట్లాడింది నాయన, నేను మాట్లాడలేదు నాయన, నాలో ఉండి నువ్వు మాట్లాడినందుకు వందనములు నాయన. నేను కనబడకూడదు, నాలో ఉండి నువ్వు కనబడినందుకు వందనాలు, స్తోత్రాలు. నీ బిడ్డలు నాయన నీ యొక్క జ్ఞానం కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. వారి కుటుంబానికి ఆశీర్వాదపు జల్లులతో నింపి నేను మహింపరచుకోమని నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.
ఆరాధింతును ఆనందింతును యేసునిలోనే ఎల్లవేళలా ఆరాధింతును ఆనందింతును యేసునిలోనే ఎల్లవేళలా ఆరాధింతును స్తుతింతును యేసునిలోనే ఎల్లవేళలా నా హృదయాంతరంగములో వినిపించెను ప్రభు పాదధ్వని నా హృదయాంతరంగములో వినిపించెను ప్రభు పాదధ్వని తెరువబడెను నా మనోనేత్రము తెరువబడెను. మా అడ్రస్ జీవన ప్రసన్నత, డోర్ నెంబర్ 25-3-10, సిరిపురపు వారి స్ట్రీట్, సీతన్నపేట, విజయవాడ 3. మా ఫోన్ నెంబర్ 924-7251-608.